ఉంది పట్టాభిరామ్ గారు. వికీ గారు ఇందాక సరే మనం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి గతం గుర్తు చేసుకుంటే వికే గారు 2019-24 మధ్య అదొక పీడకాలం కాదు అంటే న్యూ ఇయర్ గురించి మాట్లాడతా. జనవరి 1 రాగానే పరిస్థితి ఎలా ఉండేదంటే అమ్మా ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు మిగిలింది, లేకపోతే 2 ఏళ్ళు మిగిలింది, ఇంకొక సంవత్సరం మిగిలింది ఈ దరిద్రం వదిలించుకోవటానికి అన్న ఫీలింగ్ ఉండేదండి. రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండేవాళ్ళం మనందరం. 2022 వచ్చిందా, 23 వచ్చిందా, ఇంకా సంవత్సరం పీడ విరగడవుతుంది ఇంకో సంవత్సరంలో అన్నట్టు ఉండేది మన ఆలోచన. కానీ ఇవాళ న్యూ ఇయర్ 2025 జనవరి 1 ఒకసారి పరిస్థితి మనం చూసినట్లయితే అంతా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కనపడతా ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందే పెన్షన్లని ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఆయనే స్వయంగా నర్సరావుపేట వెళ్ళి, మరి భువనేశ్వర్ గారికి ఆయన కాఫీ ఎప్పుడన్నా పెట్టిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ మధ్య ప్రతి నెల 1వ తారీఖు మాత్రం ప్రతి ఇంట్లో ఆయన కాఫీ కల్పించిస్తూ ఉన్నారు. వచ్చే నెల ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ, ఎప్పుడు మా ఇంటికి బాబు గారు వస్తారు, మాకు ఆయన చేతితో కాఫీ ఎప్పుడు తాగుదాం అన్నట్టుంది. సో ఆయన ఆ సందర్భంగా అనేక విషయాలు మాట్లాడుతూ, అంటే ఈ 6 నెలల కాలంలో జరిగినటువంటి అభివృద్ధే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఏ రకంగా రాష్ట్రానికి మంచి జరగబోతా ఉంది అన్న అంశాల మీద కూడా ఆయన చిట్ చాట్ చేయటం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే వికే గారు, రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఒక గొప్ప న్యూ ఇయర్ కానుకని 2 రోజుల ముందే ఇచ్చారు. అదేంటంటే తెలుగు తల్లికి జలహారతి పేరుతో ఒక అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్ట్కి, అంటే నదులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రివర్స్ ఇంటర్లింక్ అయ్యే విధంగా ప్రతి ప్రాంతానికి కూడా నీరు చేరే విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఆయన మొన్న స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం, ఏ రకంగా తాను చేయబోతా ఉన్నాను, ఇటు గోదావరి నదిలో ప్రతి సంవత్సరం కూడా దాదాపు 3000 టీఎంసీల నీరు ఏ విధంగా వృధాగా సముద్రం పాలవుతూ ఉంది, దానిని ఏ రకంగా మనం వినియోగించుకోవచ్చు, ఇటు పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నం వరకు ఈ నీటిని ఏ రకంగా తరలించవచ్చు, ఆ పైన నాగావళి వంశధార ఇంటర్లింకింగ్ పూర్తి చేసుకుంటే అటు శ్రీకాకుళం వరకు ఎలా తరలించవచ్చు, రెండో పక్కన ఇటు బనగచర్ల రెగ్యులేటర్ వరకు ఈ నీటిని తరలించి రాయలసీమను ఏ విధంగా సస్యశ్యామలం చేయొచ్చు, దాదాపుగా ఒక 80,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ ప్రాజెక్టు అవుట్లే మొత్తం కూడా చాలా స్పష్టంగా